ఎక్స్ ముస్లిం దారా షిఖో అనే ఈ యూట్యూబ్ ఛానల్కు యూట్యూబ్ ద్వారా ఎలాంటి వరమానం లేదని, మీలాంటి వాళ్ళ యొక్క సపోర్టే మా ఛానల్ యొక్క ఇంధనం. కాబట్టి మీరెవరైనా మా ఛానల్కు సపోర్ట్ చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వివరాల ద్వారా మీరు మా ఛానల్కు సపోర్ట్ చేయవచ్చు. లేదా కనీసం మా ఛానల్ యొక్క మెంబర్షిప్ తీసుకుని మా ఛానల్ని యూట్యూబ్లో పటిష్టపరచడానికి మీ సహకారం చాలా అవసరం. ఈరోజు మీకు ఖురాన్లో ఉన్నటువంటి ఒక రౌడీ గుండాకు సంబంధించినటువంటి ఒక కథను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అదేమిటి, ఖురాన్ అన్న గ్రంథం ధార్మిక పుస్తకం కదా, ప్రపంచానికి మానవత్వం నేర్పించడానికి వచ్చిన పుస్తకం కదా అని మీరు ఆలోచించవచ్చు. ఇదంతా ఈ ఇస్లామిక మత ప్రచారకులు ముస్లింలు చేసే ప్రచారం. నిజంగా ఆ గ్రంథాన్ని పరిశోధించిన వాళ్ళు, పరిశీలించిన వారు, చదివినటువంటి వారు, అధ్యయనం చేసినటువంటి వాళ్ళకు తెలుస్తుంది అది ఒక దోపిడి ముఠా నాయకులకు ప్రోత్సహించి దోపిడీ చేసుకోవడం, స్త్రీలను బానిసలను చేసి లైంగికంగా వాడుకోవడం, ఎవరైతే సొత్తు సంపదలతో తులనాడుతున్నారో వాళ్ళందరినీ విశ్వాసం పేరుతో దోచుకోవడంకి అధికారికత కల్పించినటువంటి గ్రంథం పేరే ఖురాన్. ఇది చదివి అధ్యయనం చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఇది నిరంతరం మేము దీని గురించి చెప్తూనే ఉన్నాం. బహుశా వింటున్నటువంటి వాళ్లకు కాస్త తెలిసి ఉంటుంది. అయితే ఈరోజు మన విషయం ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఒక రౌడీ, ఒక గుండా సులైమాన్ అనే వీళ్ళ యొక్క ప్రవక్త గురించినటువంటి కథ. అది నేను ఖురాన్ వచనాల ద్వారానే మీకు ఈరోజు చెప్పబోతున్నాను. ఈ సులైమాన్ అనేవాడు దావూద్ అనే ఒక మరో ప్రవక్త యొక్క కొడుకుగా ఖురాన్ కథలో సూచించబడుతుంది. ఇందులో అంటున్నాడు, ఈ సృష్టికర్తగా ప్రచారం చేసుకుంటున్నటువంటి ఈ అల్లాహు, మేము దావూద్కు సులైమాన్కు సకల సౌకర్యాలు అందించాము, ఎందుకంటే వాళ్ళిద్దరూ నా యొక్క పరమ భక్తులు, నిత్యం నన్ను ఆరాధించే వాళ్ళు కాబట్టి. అంటే ఈ సృష్టికర్త అనేవాడు ఎంతటి కీర్తికాంక్ష కలిగిన అధముడు అంటే, ఇతన్ని ప్రార్థించి ఇతన్ని అనుసరిస్తే సకల సౌకర్యాలు కల్పిస్తాడు, వాళ్ళు ఏం చేసినా సరే దానికి అధికారికత కల్పిస్తాడు, వాళ్లను సకల దోపిళ్ళు దౌర్జన్యాలు చేయడానికి మొత్తం వీలు కల్పిస్తాడు అని అర్థం. ఇక్కడ ఈ కథలో సులైమాన్ అనేవాడు ఒక ప్రాంతానికి రాజుగా కూడా వెలగబెట్టాడని ఈ కథలో కనిపిస్తుంది. ఇంకొక ప్రాధాన్యత, ఏ ప్రవక్తకు లేనటువంటి లక్షణాలు వీనికి ఉన్నాయని ఆ కథలో చెప్పబడతాయి. ఏంటంటే, వీడు జంతువులతో, పక్షులతో కూడా మాట్లాడతాడు ఈ ప్రవక్త. ఇతనికి ఉన్నటువంటి సైన్యంలో జంతువులు, పక్షులు కూడా ఉంటాయని ప్రతీతి ఈ ఖురాన్ అన్న కథలోనే ఉంది అది. అయితే ఇతనికి ఉన్నటువంటి ఈ పక్షుల సైన్యంలో ఒక వడ్రంగి పిట్ట హుద్హుద్ అన్న పక్షి కూడా ఉంది. తెల్లవారుజామున లేచి ఇతను తన ఆస్థాన ఆవరణలో వచ్చినప్పుడు ఈ సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులు, పక్షులు, జంతువులు అన్నీ తన ముందు ప్రత్యక్షం అవ్వాలి. అలా ఒకరోజు ఈ వడ్రంగి పిట్ట, ఈ హుద్హుద్ అనే పక్షి కనిపించలేదు. అందరూ వచ్చారు, ఆ హుద్హుద్ పక్షి కనిపించలేదు. ఇప్పుడు ఈ ప్రవక్త ప్రపంచానికి శాంతి బోధించడానికి, మానవత్వం నేర్పించడానికి వచ్చినటువంటి ఈ ప్రవక్త ఆ పక్షి కనిపించకపోయేసరికి రంకెలు వేస్తూ కోపాద్రిక్తుడై కోపం నశాలానికి ఎక్కినటువంటి వ్యక్తిగా రంకెలు వేస్తూ, ఎక్కడ వడ్రంకి పిట్ట, ఎక్కడ హుద్హుద్ పక్షి, పిలవండి దాన్ని. అది ఒకవేళ సరి అయినటువంటి కారణం చూపించక, ఆలస్యమైనందుకు సరి అయిన కారణం చూపించకపోతే దాన్ని కోసేస్తాను, దాన్ని నరికేస్తాను, దాన్ని పాతేస్తాను అని రంకెలు వేస్తున్నాడు. వీడు ఆకాశం నుంచి పంపించబడినటువంటి ప్రవక్త, వీళ్ళు మానవత్వం నేర్పించడానికి వచ్చినటువంటి దైవదూతలుగా పరిగణించబడే వీళ్ళ ప్రవక్తలు.
చిట్ట చివరికి కొన్ని నిమిషాల తర్వాత, కొంత సమయం తర్వాత ఆ హుద్హుద్ అనే పక్షి ప్రత్యక్షమై సులైమాన్కు విన్నవించుకుంటుంది. ఓ సులైమాన్, నేను ఒక ప్రాంతాన్ని సందర్శించాను. ఎక్కడ చూడనటువంటి ఎన్నో దృశ్యాలను నేను అక్కడ వీక్షించాను. ఒక స్త్రీ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తుంది. ఆమె యొక్క ఆస్థానంలో ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కనిపించని అందమైనటువంటి వస్తువులతో అలంకరించబడి ఉన్నటువంటి ఆస్థానం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ స్త్రీ కూర్చున్నటువంటి ఆ సింహాసనం ప్రపంచంలోనే అతి సుందరమైనటువంటి సింహాసనంలాగా నాకు కనిపించింది. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే, ఈ స్త్రీ మరియు ఆ పరిపాలించబడుతున్నటువంటి ప్రజలందరూ కలిసి సూర్యుణ్ణి నమస్కరిస్తున్నారు, సూర్యుణ్ణి పూజిస్తున్నారు అని ఈ పక్షి విన్నవించుకుంది. ఇది విన్న వెంటనే ఏమిటి ఒక స్త్రీ ఒక రాజ్యాన్ని పరిపాలించడమా, ఎటులా ఒక స్త్రీ పరిపాలించడమా, పైగా వీళ్ళందరూ కలిసి సూర్యుణ్ణి నమస్కరించడమా, అల్లాహును వదిలేసి సూర్యుణ్ణి నమస్కరించడమా? ఆహా, ఇది ఎటులా ఇది విని సులైమాన్ ఏమి చెయ్యకుండా ఊరుకోవడమా? ఇది మా ప్రవక్తలకు తగునా? అల్లాహ్ను వదిలేసి సూర్యుణ్ణి నమస్కరించడం, మేము చూస్తూ ఊరుకోవడం. అందుకేనా అల్లాహు మమ్మల్ని ప్రవక్తగా పంపించాడు? ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదగనటువంటిది. వెంటనే మనం దండయాత్ర చేసి వాళ్లపై యుద్ధం చేసి వాళ్ళ సొత్తు సంపదలన్నీ దోచుకొని ఆ స్త్రీలందరినీ బంధించి బానిసలుగా తీసుకురండి. పైగా ఆ అందమైనటువంటి సింహాసనాన్ని ఎవరు దొంగలించి తీసుకురాగలరు? మీలో ఎవరైనా ఉన్నాడా వీరుడు అని ప్రఖ్యాపించాడు. దానికంటే ముందు, ఓ హుద్హుద్ పక్షి, నేను ఒక ఉత్తరాన్ని ఇస్తాను, అది తీసుకెళ్ళి ఆవిడ యొక్క ఆస్థానంలోకి విసిరేయి. దాని ఆ ఉత్తరం చేరిన తర్వాత ఆవిడ ఆ ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎలా ప్రతీకరిస్తున్నారో అన్నది విని నాకు వచ్చి చెప్పు అని ఆ పక్షిని పురమాయిస్తూ ఉంటాడు. ఆ పక్షి తీసుకెళ్ళి ఆ ఉత్తరాన్ని ఆ ఆస్థానంలో వదిలేస్తుంది. పైన ఎక్కడో దాక్కొని వాళ్ళ ప్రతిక్రియను గమనిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఎవరైతే ఆ ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి ఒక అతి సుందరి అయినటువంటి ఒక మహిళ హుందాగా తన యొక్క అందమైన సింహాసనంపై కూర్చున్నటువంటి ఆ సభ అనే ఆ మహారాణి ఆ ఉత్తరాన్ని చూసి చదివిన తర్వాత ఆస్థానంలో ఉన్నటువంటి సహచరులతో, తన యొక్క ఆస్థానంలో ఉన్న సహచరులతో వాళ్లను అందరినీ సమావేశపరిచి, ఓ సహచరులారా, ఏ విషయమైనా సరే నేను మీతో పంచుకొని మీ సలహాలు తీసుకున్న తర్వాతనే ఏ నిర్ణయం కూడా తీసుకుంటాను. అప్పుడు ఆ సభ అనే మహారాణి తన యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి సహచరులతో, ఓ సహచరులారా, నేను ఏ నిర్ణయం కూడా మీతో సలహా తీసుకోకుండానే తీసుకోలేదు, ఏ నిర్ణయము తీసుకోలేదు. కాబట్టి ఈ ఒక ఉత్తరం మనకు పంపించబడింది. ఇది సులైమాన్ అనే ఒక రాజు పంపించిన విధంగా ఉంది. ఇందులో మనం ఆరాధిస్తున్న పూజిస్తున్న ఈ సూర్యుణ్ణి వదిలేసి ఆ సులైమాన్ వాళ్ళ అనుచరులు ఆరాధిస్తున్న అల్లా వైపునకు మరలి రాకపోతే మనం కూడా సూర్యుని సౌరభాన్ని, ఈ చంద్రుని దరహాసాన్ని, ఈ నక్షత్రాల మందహాసాన్ని, ఈ అంతరిక్ష రహస్యాన్ని, ఈ పాలపుంతల కోమలాన్ని, ఈ మేఘాల చలనాన్ని, ఈ సుందరమైన ప్రకృతిని, ఈ భూమండలం యొక్క సౌందర్యాన్ని, ఈ ప్రవహించే నదుల లేత సవ్వడిని, ఈ పక్షుల కిలకిల రావాల్ని, ఈ జంతువుల నాట్యాల్ని, ఈ హిమపర్వతాల సౌందర్యాన్ని, ఈ మానవుల మేధస్సుని, ఈ చిన్నారుల చిరుహాసాన్ని ప్రేమించడం, స్నేహించడం, ఆరాధించడం మానేసి ఈ సులైమాన్ అనే ఈ దుష్టరాజు సూచిస్తున్న అల్లా వైపునకు మనం మరలకపోతే, ఇవన్నీ వదిలేసి ఈ వీని అల్లాహు వైపు, ఇతని అల్లాహు వైపు మనం
ఆరాధన ప్రారంభించకపోతే మనపై దండెత్తి మనల్ని సర్వనాశనం చేస్తానన్న ఉద్దేశంతో పంపించినటువంటి ఉత్తరం ఇది. ఇప్పుడు మీరేమంటారో మీ యొక్క సలహా కూడా నాకు చెప్పండి. ఈ ప్రకృతిని ఆరాధనను వదిలేసి ఈ అల్లా అనే దైవాన్ని విశ్వసించకపోతే, అంగీకరించకపోతే మనపై దండెత్తడానికి వాళ్ళు భయపెట్టడానికి మాత్రమే ఈ ఉత్తరాన్ని పంపించారు. ఈ రాజులు ఎప్పుడు కూడా ఏ దేశంపై దండెత్తినా సరే అక్కడ ఉన్నటువంటి గౌరవనీయమైనటువంటి ప్రజలను, ఆ గౌరవనీయమైనటువంటి స్త్రీలను బంధించి బానిసలు చేసి ఆ గౌరవప్రదంగా బ్రతుకుతున్నటువంటి మన యొక్క ప్రజానికాన్ని దోచుకొని వాళ్ళు ఆ సొత్తు సంపదలన్నీ దోచుకొని తీసుకువెళ్ళిపోయి ఆ గౌరవప్రదమైనటువంటి మన స్త్రీలను కూడా బానిసల్ని తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి మీ సలహా ఇందులో చాలా అవసరం. కాబట్టి మీరు ఈ ఉత్తరాన్ని ప్రతిస్పందించి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో, మీరు ఏ సలహా ఇస్తారో మీరు చెప్పండి అని వాళ్ళ యొక్క సలహాను అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, ఓ మహారాణి, మనం బలవంతులం, మనం కూడా యుద్ధం చేద్దాం, మనం గెలవగలమన్న ఆత్మవిశ్వాసం మాకుంది. అప్పుడు ఆ మహారాణి అంటుంది, ఓ సహచరులారా, ఈ రాజులు ఏ దేశంలోనైనా చొరబడినప్పుడు, దాడి చేసినప్పుడు వారు అల్లకల్లోలం రేకెత్తిస్తారు. అక్కడ గౌరవంగా బ్రతుకుతున్నటువంటి ప్రజానికాన్ని మొత్తం దోచుకొని వాళ్లను బానిసలను చేసి వాళ్ళ స్త్రీలందరినీ బంధించి తీసుకెళ్తారు. కాబట్టి మనం ఇందులో చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనం ఒక గౌరవప్రదమైనటువంటి రీతిలో కొన్ని బహుమతులు ఇచ్చి మన ఒక దూతను పంపించి అక్కడ ఒక సంధి ఏర్పరచుకోవడానికి, ఈ దుర్మార్గులైనటువంటి రాజులతో గొడవ పడకుండా మన ప్రజలను దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి జారవిడవకుండా ఒక సామరస్యంగా ఏదైనా సంధి చేసుకొని మనం మన రాజ్యాన్ని ఇలాగే కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం, మీరేమంటారు అని ఒక సందేశహారుణ్ణి, ఒక దూతను ఆమె పంపించడానికి నిర్ణయిస్తుంది. ఒకవేళ మనం అది అంగీకరించకపోతే వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, మనల్ని ఆక్రమించి మనల్ని దోచుకోవచ్చు అని ఆమె వ్యాధ వ్యక్తపరుస్తుంది. అని ఆవిడ ఒక సౌమ్యంగా తన సహచరులతో ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా సంభాషిస్తుంది, అదే ప్రవక్త అని చెప్పబడి ప్రపంచానికి శాంతి, మానవత్వం నేర్పించడానికి వచ్చినటువంటి ఈ ప్రవక్త ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్నది మనం ఈ ఖురాన్ వచనాల ద్వారానే గమనించినట్లయితే తెలుస్తుంది. ఇద్దరి ఆ ప్రవృత్తి, ఆ సంభాషించే విధానం ఆ ఖురాన్ వచనాల్లోనే వర్ణించబడింది. ఎంత సౌమ్యంగా తన సహచరులతో ఎలా తన యొక్క ఆ అనుభవాన్ని పంచుకుంటుంది, వాళ్ళ దగ్గర ఎలా సలహాలు అడుగుతుంది. ఈ దోపిడీదారులు, ఈ రాజులు, ఈ దొంగలు, ఈ దొంగల మూఠా నాయకులు మనం ఒకవేళ వీళ్ళు శాసించినట్టు ప్రవర్తించకపోతే మన మీద దండెత్తి వస్తారు, మనల్ని దోచుకుంటారు అని వీళ్ళతో ఎలా భయపడుతుంది అన్నది ఈ ఖురాన్ వచనాల ద్వారానే ఈ కథ మనకు తెలుస్తుంది. దాని తర్వాత ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చి తన వైపు నుంచి ఒక దూతను పంపించి ఒక సంధి ఏర్పరచుకోవడానికి, వీళ్లతో గొడవలెందుకు, వీళ్ళంతా దోపిడి మూఠా నాయకులు, వీళ్ళందరూ దోచుకుంటారు, మనల్ని బానిసలను చేసుకుంటారు, మన సొత్తు సంపదలని దోచుకొని తీసుకెళ్ళిపోతారు. మనం చివరి ప్రయత్నంగా మనం ఒక దూతను కొన్ని బహుమతులను ఇచ్చి పంపించి ఒక సంధి చేసుకోవడానికి ప్రయత్నిద్దామని ఆవిడ నిర్ణయం తీసుకొని, ఆ సలహాదారులు కూడా, ఆ ఆత్మీయులు కూడా దాన్ని అంగీకరించిన తర్వాత తన యొక్క దూతను పంపిస్తుంది. కొన్ని బహుమతులు ఇచ్చి ఈ సులైమాన్ దగ్గరికి తన యొక్క దూతను పంపిస్తూ ఉంటుంది. ఆ దూత సులైమాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక దూత మరో దేశానికి ఆస్థానంలో వచ్చినప్పుడు అక్కడున్నటువంటి కొన్ని మర్యాదలు మానవులు ఎలా పాటిస్తారనేది బహుశా మనందరికీ తెలుసు. ఇది ఈ కాలంలో కాదు, పూర్వ రాజుల కాలంలో కూడా మనం అది
చాలా కథల ద్వారా తెలుసుకున్నాం. కానీ ఇలాంటి మర్యాదలు కానీ, ఇలాంటి మానవత్వం కానీ ఈ ఇస్లామిక చరిత్రలో ఎక్కడ కనిపించవు. కాబట్టి ఈ సులైమాన్ అనేవాడు ఆ వచ్చినటువంటి దూతను అతి కోపంగా, అతి దారుణంగా అవమానపరిచి, నువ్వు తీసుకెళ్లరా, నీ బహుమతులు ఎవరికి కావాలి, ఈ బహుమతులు నువ్వు మీ మహారాణి పంపించినటువంటి ఈ బహుమతులని తీసుకుని వెళ్ళిపో, మేము దండెత్తడానికి వస్తున్నామని సమాధానం చెప్పు, నీ బహుమతులు అవసరం లేదు, నాకు అల్లాహే మొత్తం ప్రపంచంలో ఉన్న అతి సుందరమైనటువంటి, అతి విలువైనటువంటి బహుకరణలన్నీ మా అల్లాహ్ నాకు సమకూర్చాడు అని హుంకరిస్తూ ఉంటాడు, అహంకరిస్తూ ఉంటాడు. ఇంత అహంకరించిన ఇదే సులైమాన్ ఎప్పుడైతే ఆ పక్షి హుద్హుద్ పక్షి ఈమె యొక్క సింహాసనాన్ని వర్ణించిందో, అప్పుడు ఈ సులైమాన్ అనేవాడు ఏమంటాడంటే, ఆ సింహాసనాన్ని ఎవరు దోచుకొస్తారు, చెయ్యెత్తండి అని అడుగుతాడు. అల్లా అన్ని సమకూరుస్తాడని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వీడు ఆ సింహాసనం గురించి విన్న తర్వాత దాన్ని ఎవరు తీసుకొస్తారు, చేతులెత్తండి అని చెప్తున్నాడు. చూసారా వీళ్ళ ద్వంద్వ ప్రవృత్తులు ఎలా ఉంటాయో. అప్పుడు ఒక దూత అందులో నుంచి, మీరు కనురెప్పపాటులో నేను ఆ సింహాసనాన్ని తీసుకురాగలను మహారాజా, మీరు ఆజ్ఞాపించండి, మీరు కళ్ళు మూసి తెరిచేలోపు నేను ఆ సింహాసనాన్ని దొంగలించి తీసుకొస్తానని చెప్తాడు. ఇది ఈ దుర్మార్గుల, ఈ దుష్టుల కథలు. ఇందులో నుంచి మీరు ఏ మానవత్వం నేర్చుకుంటారో, ఈ పుస్తకంలో ఏం ధార్మికత ఉందో మీరే నిర్ణయించుకోండి.